ఈ రోజు మా సార్ నాతో మాట్లాడిన మాటలో నా జీవితంలో మర్చిపోలేదు. నైట్ అటు ఇటుగా 10 గంటలు అవుతుంది. జమియాకి పోయి సామాన్లు తీసుకురమన్నాడు. మామూలుగా అయితే మా కద్దామ వచ్చేది నాతో పాటు ఈ రోజు మా కద్దామ రాసిచ్చిన పేపర్ లో సగం అర్థం అవుతాయి, సగం అర్థం కావడంలో అర్థమైన పాటికి తీసేసుకున్నాడు. ఏంటో బర్రీస్ అని రాసింది. ఆ బర్రీస్ అంటే మనకు అర్థం కాదు. ఫోన్ చేసి అడిగితే రెడ్ బర్రీస్, బ్లూ బర్రీస్ అనేది. ఆ సార్ తెగదినేస్తున్నారు స్వామి. ఈ బాక్సులు ఏమైనా సంసారానికి ఏమైనా ఉపయోగపడతాయేమో తెలియడం లేదు. సామాన్లు సగం కూడా పూర్తవలా తీసుకోవడం. మా సార్ ఫోన్ చేసి నా కొడుకు ఫుట్బాల్ ఆడుతున్నాడు, వాడు ఆడేది అయిపోయింది, పోయి తొడుకురాపో అన్నాడు. ఇంకా సామాన్లు పూర్తవలా సార్ తీసుకోవడం అంటే ఆ ఏడు బార్ ఇంక ఫస్ట్ నా కొడుకుని తొడుకురాపో అన్నాడు. ఇట్లా ఇద్దరు డ్రైవర్ ఖాళీగా ఉన్నారు. సార్ వాళ్ళని ఎవరిని ఒకరిని పంపి అంటే నాకేం అవసరమా, ఎందుకు చెప్తా, ఓలేవు నా డ్రైవర్ లా పోయి తొడుకురాపో అన్నాడు. నీ అమ్మ, మా సారైనా ఈ విధంగా మాట్లాడేది నీ అయితే షాక్ అయిపోయిన. ఫస్ట్ టైం ఆయన ఈ విధంగా మాట్లాడడం. ఇంజనీర్ ఫోన్ చేసి అడిగిన ఏంట్రా మా సార్ ఈ విధంగా మాట్లాడతానంటే, నాకు ఫోన్ చేసి ముందరే వాళ్ళ అన్న డ్రైవర్ కి ఫోన్ చేసి అడిగినాడు. అలాంటి ప్లేస్ లో నా కొడుకున్నాడు, పోయి తొడకరమ్మంటే ఆ డ్రైవర్ ఏం చేసినాడు, వాళ్ళ మేడం ఫోన్ చేసినాడు. వాళ్ళ మేడం ఉంటే నువ్వు నా డ్రైవర్, ఎవరి డ్రైవర్ కాదు, ఎవరి పనులు చేయొద్దని. మా సార్కి పిర మీద వాత పెట్టినట్టు అయిపోయింది. ఇది కూడా ఒక నాకు మంచికెళ్ళే. మీరైతే సబ్స్క్రైబ్ చేయండి.